Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is go on in the center of trouble. Go on in the center of trouble. కష్టముల మధ్యలోకి వెలుట. Go on in the center of the trouble. The text is from Psalms 138 verse 7. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. Though I walk in the midst of trouble, thou wilt revive me. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. హీబ్రూ ట్రాన్స్లేషన్ గమనిస్తే go on into the center of trouble అని. Go on into the center of trouble. ఆ కష్టముల మధ్యలోకి వెళ్ళాలి. We are called on God in the day of trouble. We have pleaded His promise of deliverance, but no deliverance has been given us. ఆయన వాగ్దానం, విమోచన అనే వాగ్దానం, విడిపింపబడిన వాగ్దానాలు మనం గుర్తుంచుకొని మనం ప్రాధేయపడినప్పుడు కూడా విడుదలనే కలగపోవచ్చు. The enemy has continued oppressing. శత్రువైన సాతాను మనని అణచివేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మార్త ఏమన్నది? ప్రభువా, ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ప్రభు అన్నాడు, యువర్ బ్రదర్ షల్ రైజ్ అగైన్. నీ సోదరుడు బ్రతుకుతాడన్నాడు. When you walk in the midst of trouble and tempted to think like Martha, He meets us too with a promise word. Though I walk in the midst of trouble, thou wilt revive me. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను బ్రతికిస్తావు. Though is the answer. I so long delayed, though we may still continue to go on in the midst of trouble, it is the place where He revives. A center of trouble, it is the place where God revives us. Not the place when He fails. God will strengthen us. అక్కడ చేయి బదలడు ఆయన. పేతురు మునిగిపోయే సందర్భంలో, when he was the center of trouble, he was about to drown. ఆ సందర్భంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురుగా చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? He will never allow us to be drowned. ఆయన మనం మునిగిపోనీయడు. Though I walk in the center of trouble, అగ్ని మధ్య నడుచున్నప్పుడు కూడా జ్వాల నేను కాల్చగలేవని పాట పాడతామే కానీ మనం ఆ సందర్భంలో ఆ స్థితిగతులు ఏర్పడినప్పుడు మనం అధైర్యపడతాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. God will revive me. God will strengthen me. God will uphold me with His right hand. తన కుడి హస్తంతో ప్రభువును ఆదుకుంటూ పైకి లేవనెత్తాడు. ప్రభు వెంటనే తన ఆపణ హస్తం నుంచి పైకి లేవనెత్తాడు. మునిగిపోకుండా దేవుడి పేదను కాపాడు దేవుడు. ఈనాడు సజీవుడైన ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు కూడా He will revive you. He will save you. He will strengthen you. ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తుతి స్తోత్ర తండ్రి. ఆపదల మధ్యలో చిక్కుబడి ఉన్నప్పుడు తండ్రి మీరు మనం బ్రతికిస్తారు, లేవనెత్తుతారు తండ్రి. బలపరచ దేవుడు కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింటు ప్రతి బిడ్డల ఆత్మీయ కార్యాలు జరిగించవలసిగా జ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.